అంటే ఆమె ఎంత భక్తి చేస్తే దేవుడు ఆ గ్రంథానికి పేరు పెట్టాడు. మనం చూస్తున్నాం ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాహాబు పేరు వినపడుతుంది, ఆమె మంచి భక్తి చేసింది. హల్లెలూయా. రూతు పేరు వినపడుతుంది, ఆమె మంచి భక్తి చేసింది. కానీ ఎస్తేరు ఒక స్త్రీని, యవనస్తురాలను తీసుకొని వచ్చి ఆ గ్రంథానికే తన పేరు పెట్టాడంటే ఆమె ఏ విధంగా భక్తి చేసింది, ఏ విధంగా ప్రార్థన చేసింది, ఏ విధంగా ఉపవాసం చేసింది, అవన్నీ కూడా మనం నేర్చుకొని ఆ విధంగా ప్రార్థించేవారులాగా ఉందుముగాక. మీరంటారు వయసు ఉన్నోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు, కొంచెం వృద్ధాప్యం ఉన్నోళ్ళు, అమ్మాయి ప్రార్థన చేయి, నేను చెయ్యనులే అయ్యగారు, నేను చేయను, నువ్వు చేయి అంటారు. అప్పుడు నవ్వు వస్తుంది కొంతమందికి, వీళ్ళకి ప్రార్థన. అప్పుడు మీరు కూడా అనుకుంటారు ఏమని, మాకు అనుభవం ఉంది, మాకు ప్రార్థన ఉంది, మాకు వాక్యం ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఈ యవ్వనస్తురాలైన ఎస్తేరుకి అనుభవం లేదు, కానీ ప్రార్థించే అనుభవము దేవుడి నుంచి పొందుకుంది. స్తోత్రం కలుగునుగా. బైబిల్లో ఏ వ్యక్తి గురించి అయితే చెప్తున్నప్పుడు వాళ్ళని మనతో పోల్చుకోవాలి. మన భక్తి ఎలాగుంది, వాళ్ళ భక్తి ఎలాగుంది, వాళ్ళ ప్రార్థన ఎలాగుంది, మన ప్రార్థన ఎలాగుందని సరిపోల్చుకొని అప్పుడు మనం ప్రార్థించినప్పుడు, వాళ్ళ స్థాయిలో ప్రార్థించినప్పుడు, వాళ్ళ భక్తిని కలిగి ప్రార్థించినప్పుడు మన కుటుంబాలు నిశ్చయముగా దీవించబడతాయి.